సో బ్యాంక్ కంప్లీట్ మెయిన్స్ ప్రోగ్రామ్ కోసం యూ కెన్ గో ఫర్ సాఫల్య. సో 9,000కి ఇది డిస్కౌంటెడ్ ఆఫర్లో 9,000కి వస్తుంది అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అండ్ ఇఫ్ యూ వాంట్ కంప్లీట్ బ్యాంక్స్ ప్రోగ్రామ్ ఇంక్లూడింగ్ ప్రిలిమ్స్ యూ కెన్ గో ఫర్ బ్యాంక్ ఇన్ఫినిటీ. ఇది 12,000కి వస్తుంది, 3,000 పర్ మంత్ ఈఎంఐతో. అండ్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. గైస్, am I audible? Yes, sir. Okay. Audible kada? Right. So let's solve this question. Yeah. Computers increasingly deal not just with abstract data like credit card details and databases, but also with the real world of physical objects and vulnerable human bodies. సో కంప్యూటర్స్ అంటే మన బయటికి కనిపించని abstract క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, ఏదో ఇన్ఫర్మేషన్ వాటిని ప్రాసెస్ చేయడం మాత్రమే కాదు, ఫిజికల్గా రియల్ వరల్డ్ ఉన్న ఫిజికల్ ఆబ్జెక్ట్స్తో కూడా డీల్ చేస్తున్నాయంట, హ్యూమన్ బాడీస్ని కూడా హ్యాండిల్ చేస్తున్నాయంట. ఏ మోడర్న్ కార్ ఈజ్ అ కంప్యూటర్ ఆన్ వీల్స్, అంటే ఒక కార్ కూడా కంప్యూటర్ టెక్నాలజీ మీదే నడుస్తుంది. అండ్ ఏరోప్లేన్ ఈజ్ అ కంప్యూటర్ ఆన్ వింగ్స్. ది అరైవల్ ఆఫ్ ద ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విల్ సీ కంప్యూటర్స్ బేక్డ్ ఇన్ టు ఎవ్రీథింగ్ ఫ్రమ్ రోడ్ సైన్స్ అండ్ ఎంఆర్ఐ స్కానర్స్ టు ప్రాస్థెటిక్స్ అండ్ ఇన్సులిన్ పంప్స్. ప్రతి దాంట్లో కంప్యూటర్స్ ఇన్వాల్వ్ అయిపోతాయి అని చెప్పి అంటున్నారు. దెర్ ఇస్ లిటిల్ ఎవిడెన్స్ దట్ దీస్ గ్యాడ్జెట్స్ విల్ బి ఎనీ మోర్ ట్రస్ట్ వర్దీ దాన్ దే డెస్క్టాప్ కౌంటర్ పార్ట్స్. ఇవి ట్రస్ట్ వర్దీగా ఉంటాయా? డెస్క్టాప్స్ ఎలాగో ఇవి అంతే, వాటికంటే ఇవి బెటర్గా ఉంటాయని మనం ఏమైనా చెప్పగలుగుతామా? దర్ ఈస్ లిటిల్ ఎవిడెన్స్, అంటే నో ఎవిడెన్స్, ఎవిడెన్స్ ఏమీ లేదు. హ్యాకర్స్ హ్యావ్ ఆల్రెడీ ప్రూవ్డ్ దట్ దే కెన్ టేక్ రిమోట్ కంట్రోల్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్టెడ్ కార్స్ అండ్ పేస్ మేకర్స్. ఇప్పుడు కంప్యూటర్స్ని ఎలాగైతే హ్యాకర్స్ కంట్రోల్ చేసుకుని హ్యాండిల్ చేస్తారో, అలాగే హ్యూమన్ బాడీలోకి ఒక కంప్యూటర్ ఆపరేటెడ్ చిప్ కానీ పెట్టారనుకోండి, ఆ దాన్ని కూడా హ్యాండిల్ చేసేయచ్చు. కార్లో ఇంటర్నెట్ని వాడుతున్నారు, టెక్నాలజీని వాడుతున్నారు అనుకోండి, వాటిని కూడా వాళ్ళు కంట్రోల్లో తీసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇది ఫైనల్గా చెప్తున్న మాట. నౌ, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ది మోస్ట్ క్రిటికల్ ఇన్ఫరెన్స్ దట్ కెన్ బి మేడ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ గివెన్ అబౌవ్. సో ఈ ప్యాసేజ్ నుంచి మనం తీసుకోగలిగిన బెస్ట్ ఇన్ఫరెన్స్ ఏంటి? ఎలిమినేషన్ టెక్నిక్ వాడదాము, ప్రతి ఆప్షను చూద్దాం. కంప్యూటర్స్ ఆర్ నాట్ కంప్లీట్లీ సేఫ్. కరెక్ట్గానే కనిపిస్తుంది, తప్పని నాకేం అనిపించట్లేదు. కంప్లీట్గా సేఫ్ కాదని తెలుస్తుంది. కంపెనీస్ ప్రొడ్యూసింగ్ ద సాఫ్ట్వేర్ డు నాట్ టేక్ సైబర్ సెక్యూరిటీ సీరియస్లీ. ఇట్ ఈస్ క్వైట్ నేరో. ఇదేదో ఒక నేరో గురించి మాట్లాడుతున్నారు, ఏదో ఒక కంపెనీస్ గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు సైబర్ సెక్యూరిటీని సీరియస్గా తీసుకోరు అంటుంది. సో కైండ్ ఆఫ్ నేరో ఇంటర్ప్రిటేషన్. స్ట్రింజెంట్ డేటా సెక్యూరిటీ లాస్ ఆర్ నీడెడ్. ఇది ఓన్లీ డేటా గురించి మాత్రమే మాట్లాడుతున్న ఆస్పెక్ట్ ఇది. ద ప్రెజెంట్ ట్రెండ్ ఆఫ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ విల్ ఎఫెక్ట్ అవర్ లైఫ్స్ ఇన్ ఫ్యూచర్. ప్రెజెంట్ ఉన్న కమ్యూనికేషన్ టెక్నాలజీస్, ప్రెజెంట్ ట్రెండ్ ఆఫ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఫ్యూచర్లో మన జీవితాలను ఎఫెక్ట్ చేస్తాయి. ఓకే, సో ఇది కొంచెం పాజిటివ్గా, అంటే ఇది మన జీవితాలను ఎఫెక్ట్ చేస్తాయని చెప్పి చెప్తున్నారు. సో ఏమంటారు మీరు? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? Force. One, sir. షూర్? Four. 4. ఎందుకని? Broad aspect లో మన pictures. మన లైఫ్లో అన్ని ఆస్పెక్ట్స్ని అవి ఇంపాక్ట్ చేస్తాయి అని చెప్పి మనకు కనిపిస్తాం. సో బేసిక్గా మీకు ఇవి సేఫ్ కాదు అనే ఆస్పెక్ట్ మనకు ఓన్లీ లాస్ట్లో చెప్పారు అంతే. మీకు మెజారిటీ పోర్షన్ అంతా ఏం చెప్తున్నారు? మన హ్యూమన్ లైఫ్లో ప్రతిదాన్ని అవి ఎఫెక్ట్ చేస్తున్నాయి అని చెప్తున్నారు. లైక్ ఎంఆర్ఐ స్కానర్స్, రోడ్ సైన్స్, ఇన్సులిన్ పంప్స్, ప్రాస్థెటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఏరోప్లేన్, కంప్యూటర్, కారు, అంటే దే ఆర్ ఎవ్రీవేర్. మన జీవితంలో ప్రతి ఆస్పెక్ట్ని అవి ఇంపాక్ట్ చేస్తున్నాయి అని చెప్పడం మేజర్ ఉద్దేశం. సేఫ్టీ అనేది లాస్ట్లో మాట్లాడారు తప్పితే అది మేజర్ ఇన్ఫరెన్స్గా మనం తీసుకోలేం. సో మేజర్ ఇన్ఫరెన్స్, ప్రజెంట్ ట్రెండ్ ఆఫ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ విల్ ఎఫెక్ట్ అవర్ లైఫ్స్ ఇన్ ఫ్యూచర్. మన ఫ్యూచర్ని ఇవి ఎఫెక్ట్ చేస్తాయి అని మనం చెప్పొచ్చు. ట్రై దిస్ క్వశ్చన్. ఏంటమ్మా, యూర్ సేయింగ్ సంథింగ్?
I'll take you through. Researchers simulated street lighting on artificial grassland plots containing pea aphids, sap-sucking insects at night. అంటే కొన్ని యానిమల్స్, ఇన్సెక్ట్స్ వాటిపైన స్ట్రీట్ లైటింగ్ని సిమ్యులేట్ చేసి చెక్ చేస్తున్నారు. దీస్ వర్ ఎక్స్పోజ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్. రెండు రకాల లైట్స్కి వాటికి ఎక్స్పోజ్ చేశారు. ఏ వైట్ లైట్ సిమిలర్ టు ద న్యూయర్ కమర్షియల్ ఎల్ఈడి లైట్స్ అండ్ అన్ యాంబర్ లైట్ సిమిలర్ టు సోడియం స్ట్రీట్ ల్యాంప్స్. పాత టైప్ది ఇది, రెండు రకాలు వాటికి ఎక్స్పోజ్ చేశారు. ద లో ఇంటెన్సిటీ యాంబర్ లైట్ was shown to inhibit rather than induce flowering in a wild plant of a pea family, which is a source of food for pea aphids and grasslands. సో యాంబర్ లైట్ వల్ల ఏమైందమ్మా, అది ఏం చేసింది, అది ఇన్హిబిట్ చేసింది. ఇన్హిబిట్ అంటే రెడ్యూస్ చేసింది. అంటే ఆ పీ ఫ్యామిలీలో ప్లాంట్ యొక్క ఫ్లవరింగ్ అవ్వకుండా అది ఇన్హిబిట్ చేస్తుందంట. ద నెంబర్ ఆఫ్ ఎఫిడ్స్ వాజ్ ఆల్సో సిగ్నిఫికెంట్లీ సప్రెస్డ్ అండర్ ద లైట్ ట్రీట్మెంట్ డ్యూ టు ది లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ అవైలబుల్. నెంబర్ ఆఫ్ ఎఫిడ్స్ కూడా మనకి ఈ లైట్ ట్రీట్మెంట్లో ఏమైంది, తగ్గిపోయింది అంటున్నాడు, డ్యూ టు ద లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ అవైలబుల్. ఓకే, ఫైన్. సో ఏం చెప్తున్నాడు దీన్ని బట్టి మనం ఏం చేస్తాం చెప్పండి, మీకు ఏం అర్థమైంది దీన్ని బట్టి? లైట్ అనేది మనుషులను కాకుండా ఈ యానిమల్స్, మొక్కలను కూడా ఇంపాక్ట్ చేస్తుందని మనకు తెలుస్తుంది కదా. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ది మోస్ట్ క్రిటికల్ ఇన్ఫ్లుయెన్స్ దట్ కెన్ బి మేడ్? లో ఇంటెన్సిటీ లైట్ హ్యాస్ మోర్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ ప్లాంట్స్ యాజ్ కంపేర్ టు హై ఇంటెన్సిటీ లైట్. అసలు హై ఇంటెన్సిటీ లైట్ గురించి రాశాడా ఆర్టికల్లో? లో ఇంటెన్సిటీ లైట్ ఎలా చేస్తుందని చెప్పాడు, కానీ హై ఇంటెన్సిటీ లైట్ ఎలా ఉంటుందని చెప్పలేదు. హై ఇంటెన్సిటీ లైట్తో ఎలా చేస్తున్నాడో చెప్పలేదు, కాబట్టి మనకి ఇనఫ్ ఇన్ఫర్మేషన్ లేదు ఈ పాయింట్ చెప్పడానికి. ఒకవేళ అది కరెక్టా తప్పని పక్కన పెట్టినా సరే అది మేజర్ ఇన్ఫరెన్స్ కాదు. లైట్ పొల్యూషన్ కెన్ హ్యావ్ ఎ పర్మనెంట్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ ది ఎకోసిస్టమ్. కెన్ వి సే దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్? పర్మనెంట్ అంటున్నాడు కదా, ఇలాంటి కీవర్డ్స్ వాడేశాడు. పర్మనెంట్ ఇంపాక్ట్ ఉంటుంది, అడ్వర్స్ అంటే నెగిటివ్ ఇంపాక్ట్. వైట్ లైట్ ఈస్ బెటర్ ఫర్ ద ఫ్లవరింగ్ ఆఫ్ ప్లాంట్స్ as కంపేర్ టు లైట్ ఆఫ్ అదర్ కలర్. సేమ్ దీంట్లాంటిదే, ఏది బెటర్ అని మనం చెప్పలేం. యాంబర్ లైట్ వల్ల చెడు అని చెప్పాడు కానీ వైట్ లైట్ కంటే బెటర్ అని చెప్పలేదు. ప్రాపర్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఇన్ అన్ ఎకోసిస్టమ్ ఈజ్ ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ ఫర్ ప్లాంట్స్ బట్ ఫర్ యానిమల్స్ టూ. అంతే కదా, ఇది పెట్టొచ్చు కదా. ఎస్. సో ఇంటెన్సిటీ ఆఫ్ లైఫ్ అనేది మనుషులకి కాదు, మొక్కలకే కాదు, యానిమల్స్కి కూడా అది ఇంపార్టెంటే. ఇది మనకి పర్ఫెక్ట్ ఆన్సర్, విచ్ ఈస్ బ్రాడ్, రీజనబుల్, మోడరేట్. ఆన్సర్ షుడ్ బి మోడరేట్, ఎక్స్ట్రీమ్ ఉండకూడదు. ఆన్సర్ షుడ్ బి బ్రాడ్, నేరోగా ఉండకూడదు. ఆన్సర్ షుడ్ బి విత్ ఇన్ కాంటెక్స్ట్, అంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఉండకూడదు. ఈ మూడు పదాలు గుర్తుపెట్టుకోండి: విత్ ఇన్ కాంటెక్స్ట్, బ్రాడ్, మోడరేట్. ట్రై దిస్. మీరు ట్రై చేయండి, తర్వాత నేను చెప్తాను. టేక్ సమ్ టైమ్. టుడే ఇస్ ద లాస్ట్ సెషన్ ఆన్ దిస్. C, sir. C, sir. Okay, let us see. Our cities are extremely vulnerable to climate change because of large concentrations of populations and poor infrastructure. Climate change ke vulnerable ante they are at risk. Enduku risk? Risk lo unnai because of large concentrations of populations and poor infrastructure. Populations ఎక్కువగా ఉండడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్గా ఉండడం.
Moreover, population densities are increasing in them, but we have not yet developed the systems to address climate change impacts. పాపులేషన్ డెన్సిటీస్ ఏమవుతున్నాయి రోజు రోజుకి ఇంకా ఇంకా పెరుగుతున్నాయి. పాపులేషన్ డెన్సిటీ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాపులేషన్ డెన్సిటీ? People per square kilometer. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాపులేషన్ డెన్సిటీ? చెప్పండి. డెన్సిటీ అంటే అర్థం ఏంటి? ఒక స్పెసిఫిక్ స్పేస్లో ఎంతమంది Number of ఉన్నారంటే కదా people. డెన్సిటీ చెప్తుంది. దట్ ఈస్ వాట్ డెన్సిటీ ఇస్. మరి పాపులేషన్ డెన్సిటీ అంటే అంటే ఎక్కువ ఇంకా సిటీలో ఉన్న పాపులేషన్ రోజు రోజుకి నెంబర్ ఆఫ్ పీపుల్ పెర్ స్క్వేర్ ఫీట్ సంథింగ్ లైక్ దట్ అది పెరుగుతూనే ఉంది. కానీ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఇంపాక్ట్స్ని అడ్రస్ చేయడానికి మన సిస్టమ్స్ డెవలప్ చేసామో చేయలేదు. అవర్ సిటీస్ కాంట్రిబ్యూట్ టు 65% ఆఫ్ జీడిపి, బట్ దేర్ ఆర్ నాట్ ఎనఫ్ ఫెసిలిటీస్ టు క్యాటర్ ద నీడ్స్ ఆఫ్ పీపుల్. జీడిపికి 65% అవి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, కానీ ఎనఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయా టు క్యాటర్ టు ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్? నో. It is important to address the issues of air quality, transport that are vital to identifying sustainable solutions. సో మనం ఎయిర్ క్వాలిటీ ఇష్యూ, ట్రాన్స్పోర్ట్ ఇష్యూ లాంటి ఇష్యూస్ని అడ్రస్ చేయాలి. అప్పుడే మనం సస్టైనబుల్ సొల్యూషన్స్ని మనం తీసుకురాగలుగుతాం. We need to involve citizens in city planning and create an ecosystem that meets the needs of the people. Citizens కూడా ఇన్వాల్వ్ చేయాలి అండ్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్ని రీచ్ అయ్యేలాంటి ఎకో సిస్టమ్ మనం బిల్డ్ చేయాలి. బాగుంది. ఏం చెప్తాం ఆన్సర్? అవర్ సిటీస్ నీడ్ టు హ్యావ్ వెల్ డిఫైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ విత్ సఫిషియంట్ అటానమీ. ఇది Out of ఎక్కడికో వెళ్తుంది. context. అడ్మినిస్ట్రేటివ్ సెటప్ అంటుంది, అటానమీ అంటుంది. పాయింట్ అది కాదు. పాయింట్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్, అటానమీ. ఇది ఎప్పుడు వస్తుందంటే వాటికి అటానమీ ఇవ్వట్లేదు, వాళ్ళు ఓన్ డెసిషన్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు, ఇలాంటి ఫోకస్ ఎక్కువ ఉంటే చెప్పొచ్చు. అది మేజర్ పాయింట్ కాదు. ఎవర్ ఇంక్రీజింగ్ పాపులేషన్ డెన్సిటీస్ ఇస్ అ హిండ్రన్స్ ఇన్ అవర్ ఎఫర్ట్స్ టు అచీవ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇది అంటే పాపులేషన్ డెన్సిటీ పెరగడాన్ని ఒక అడ్డంకిలాగా మాట్లాడుతుంది. పాపులేషన్ డెన్సిటీ పెరగడాన్ని నెగిటివ్గా చెప్పలేదు. పాపులేషన్ డెన్సిటీస్ పెరుగుతున్నాయి, సిటీస్ జీడిపి కంట్రిబ్యూట్ చేస్తున్నాయి, కానీ వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ మనం అందించలేకపోతున్నాం అంటున్నారు. అంతేగాని పాపులేషన్ డెన్సిటీ పెరిగిపోవడం వల్ల ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అని మనం చెప్తున్నామా? జనాలు పెరిగిపోవడాన్ని అనే దాన్ని నెగిటివ్గా చెప్పడానికి ఇక్కడ ట్రై చేయలేదు. టు మెయింటైన్ అండ్ డెవలప్ అవర్ సిటీస్ వీ నీడ్ టు అడాప్ట్ సస్టైనబిలిటీ రిలేటెడ్ ఇంటర్వెన్షన్స్. మన సిటీస్ని మనం డెవలప్ చేయాలి లేదా మెయింటైన్ చేయాలంటే సస్టైనబిలిటీ రిలేటెడ్ ఇంటర్వెన్షన్స్ని మనం అడాప్ట్ చేసుకోవాలి అని చెప్పి అంటున్నాడు. సో ఏం చెప్తారు? ఏది కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తుంది మనకి? C, sir. లాస్ట్లో పబ్లిక్ ప్రైవేట్ మాట్లాడుతున్నాడు. సో Out వాట్ of విల్ యూ context. C, sir. C, sir. ఓకే, అది పబ్లిక్కా ప్రైవేటా అది కాదు కదా పాయింట్. మేజర్ పాయింట్ దాని గురించి మాట్లాడట్లేదు. మేజర్ పాయింట్ ఏంటంటే సస్టైనబుల్ సొల్యూషన్స్ రావాలి. అంటే పాపులేషన్ పెరుగుతోంది, ఈ పాపులేషన్కి వాళ్ళ అవసరాలు పెరుగుతున్నాయి, అవసరాలు తీర్చేలాగా సస్టైనబుల్ సొల్యూషన్స్ తేవాలి అనేది చెప్తున్నాడు. సో బెస్ట్ ఆన్సర్ ఇస్ సి. లాస్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇస్ ద వైబుల్ లాంగ్ టర్మ్ సొల్యూషన్. దీని గురించి డిస్కషనే జరగలేదు. అంటే వీ నీడ్ టు ఇన్వాల్వ్ సిటిజన్స్ అని అన్నారు, ఇన్ సిటీ ప్లానింగ్లో ఇన్వాల్వ్ చేయాలని అన్నారు, కానీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్ గురించి అసలు మాట్లాడలేదు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్న పీపుల్ ఇన్వాల్వ్ చేయడం అని కాదు, యాక్చువల్గా కార్పొరేట్స్ ఇన్వాల్వ్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. ఒకవేళ మీకు ఆ మీనింగ్ తెలిసినా సరే, ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ కార్పొరేట్స్. ఇట్ ఈస్ అబౌట్ ఇన్వాల్వింగ్ కార్పొరేట్స్, నాట్ పీపుల్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏదో కొత్త పదం ఉంది, ఇదేదో చూడడానికి బాగుంది, ఇది పెట్టేద్దాం అని పెట్టకండి. బెస్ట్ ఆన్సర్ ఇస్ సి. క్లియర్? కెన్ ఐ మూవ్ ఆన్? Yes, sir.
B, sir. B, sir. B. Are you sure? Yes, yes, sir. D, sir. బి. ఓకే, అందరికీ బి అనిపిస్తుంది, ఎందుకో చూద్దాం. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఐరనీస్ అరౌండ్ వాటర్, ఐరనీ అంటే కాంట్రడిక్షన్స్ అని, ఈస్ దట్ ఇట్ కమ్స్ ఫ్రమ్ రివర్స్ అండ్ అదర్ వెట్లాండ్స్ అండ్ రివర్స్ నుంచి వాటర్ వస్తుంది. యట్ ఇట్ ఈస్ సీన్ యాజ్ డివోర్స్డ్ ఫ్రమ్ దెమ్. కానీ వాటికి వాటర్కి సంబంధం లేనట్టు వేరువేరుగా వాటిని చూస్తారు అంటున్నారు. ఇప్పుడు వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? రివర్స్ నుంచి, అదర్ వెట్లాండ్స్ నుంచి, అంటే సరస్సులు ఇలాంటి వాటి నుంచి వస్తుంది వాటర్. కానీ రెండింటికి సంబంధం లేదన్నట్టుగా వాటర్ని చూస్తున్నారు. వైల్ వాటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ రిసోర్స్, దాన్ని ఒక రిసోర్స్గా వాడుతూ ఉంటారు. అయినప్పటికీ పబ్లిక్ పాలసీ డస్ నాట్ ఆల్వేస్ గ్రాస్ప్ దట్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద న్యాచురల్ ఎకోసిస్టమ్. కానీ పబ్లిక్ పాలసీ దేని గ్రాస్ప్ చేయట్లేదు, అది కూడా ఎకోసిస్టంలో భాగం, వాటర్ అనేది కూడా మన ఓవరాల్ ఎకోసిస్టంలో భాగం అని చెప్పి చూడట్లేదు. న్యాచురల్ ఎకోసిస్టంలో భాగం అని చూడట్లేదు. న్యాచురల్ ఎకోసిస్టమ్ అంటే మనకి కొండలు, కోనలు, చెట్లు, పుట్టలు, ఇది నేచర్ కదా, ఇది మ్యాన్ మేడ్ కాదు, నేచర్. సో వాటర్ కూడా అలాంటి ఒక నేచురల్ ఎకోసిస్టంలో భాగం అని చెప్పి జనాలు ఐడెంటిఫై చేయట్లేదు. పబ్లిక్ పాలసీ, గవర్నమెంట్ పాలసీ దాన్ని ఐడెంటిఫై చేయట్లేదు. ఎఫర్ట్స్ ఎట్ ఇంజనీరింగ్ వాటర్ సిస్టమ్స్ ఆర్ దస్ ఎఫర్ట్ at augmenting water supply rather than strengthening the capacities of ఎకలాజికల్ సిస్టమ్స్. మనకి వాటర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ అంటే మనకి డ్యాములు కట్టడం ఇలాంటివి ఏవో చేస్తారు. ఇవన్నీ ఏం చేస్తున్నారు? మన ఫోకస్ అంతా ఎక్కడ ఉంది? జనాలకు వచ్చే వాటర్ సప్లై పెంచడం మీద ఎఫర్ట్స్ పెడుతున్నారు. కానీ అసలు వాటర్కి మేజర్ సోర్స్ ఏంటి? రివర్స్, వెట్లాండ్స్. అక్కడ కెపాసిటీని స్ట్రెంగ్తెన్ చేయాలనే ప్రయత్నం చేయట్లేదు. మీకు అర్థమైంది పాయింట్ అక్కడ? వీఆర్ ట్రైంగ్ టు కమ్అట్ విత్ లాట్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టఫ్, లాట్ ఆఫ్ టెక్నాలజీ. ఏంటి, మన జనాలకి ఎంత వాటర్ వస్తుంది, పైప్డ్ వాటర్ ఎలా పెంచాలి, డ్యాములు ఎక్కడ కట్టాలి, ఈ మోడ్లో ఉంటున్నారు. కానీ వాటర్కి మేజర్ సోర్స్ ఏంటి, ఒరిజినల్ సోర్స్ ఏంటి? రివరు లేదా వెట్లాండ్. వాటిని మనం అగ్మెంట్ చేస్తున్నామా, వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నామా అనే ఆస్పెక్ట్లో మనం డిస్కస్ చేస్తున్న. జనాలు పబ్లిక్ పాలసీ ఫోకస్ చేస్తుందా? ఫోకస్ చేయట్లేదు. ఇది చెప్పిన పాయింట్. రివర్స్ అండ్ అదర్ వెట్లాండ్ షుడ్ బి ప్రొటెక్టెడ్ అండర్ రామ్సర్ కన్వెన్షన్. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ వెంటనే దీనికి ఎస్ అని పెట్టేస్తారు. రామ్సర్ కన్వెన్షన్ గురించి మాట్లాడలేదు. ఈవెన్ దో దట్ ఈస్ ట్రూ, మీ జనరల్ నాలెడ్జ్ ప్రకారం అది ట్రూ అయినప్పటికీ కూడా అకార్డింగ్ టు ద ప్యాసేజ్ దాని గురించి డిస్కషన్ జరగలేదు కాబట్టి ఇది పెట్టకూడదు. దెర్ ఇస్ నో ఇన్ఫరెన్స్, దెర్ ఇస్ నో రిఫరెన్స్ టు రామ్సర్ కన్వెన్షన్ విత్ ఇన్ ది ప్యాసేజ్. పక్కన పడేయండి. ఇంజనీరింగ్ వాటర్ సిస్టమ్ షుడ్ బి మోడర్నైజ్డ్ అండ్ ఫర్దర్ ఆగ్మెంటెడ్. ఇది దేని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ అంటే మ్యాన్ మేడ్ వాటర్ సిస్టమ్స్, డ్యాములు కట్టి పైపులు పెట్టి ఇలాంటివి, వాటిని ఇంకా మోడర్నైజ్ చేయాలి, ఫర్దర్ ఆగ్మెంట్ చేయాలి. నో, ఆర్టికల్ యొక్క ఫోకస్ అసలు అది కాదు. ఆర్టికల్ యొక్క ఫోకస్ ఏంటి? స్ట్రెంథనింగ్ ది కెపాసిటీ ఆఫ్ ద ఎకో సిస్టమ్, ఎకలాజికల్ సిస్టమ్ యొక్క కెపాసిటీని స్ట్రెంథన్ చేయడం మనం ఫోకస్ చేయాలి, కానీ మనం చేయట్లేదు అని తప్పుపడుతుంది ఆర్టికల్. వెట్లాండ్స్ నీడ్ టు బి రీఎన్ఫోర్స్డ్ యాజ్ మోర్ దాన్ జస్ట్ ఓపెన్ సోర్సెస్ ఆఫ్ వాటర్. ఎస్, వెట్లాండ్స్ని మనం స్ట్రెంథన్ చేయాలి. అదేదో ఓపెన్ సోర్స్ దొరికేస్తుంది, ఆ వాటర్ మనం వాడేసుకుంటాం అనే కాదు. వెట్లాండ్స్ని మనం ప్రొటెక్ట్ చేసేలాగా వాటిని స్ట్రెంథన్ చేయాలి, ఆ కెపాసిటీని స్ట్రెంథన్ చేయాలి. ఇది కరెక్ట్ ఆన్సర్. పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్ సి. వాటర్ సప్లై షుడ్ నాట్ బి ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో యాజ్ టు ప్రివెంట్ ఇట్స్ మిస్యూజ్. నో, వాటర్ సప్లై ఫ్రీగా ఇవ్వాలా, పెయిడా, అది ఫోకస్ ఏరియా కాదు. అది ఫోకస్ ఏరియా కాదు. సో బెస్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ సి అండ్ నాట్ బి. కేర్ఫుల్గా వినాలి. అసలు బి అనేది ఫస్ట్ తప్పు, బి పెట్టకూడదు. ఎందుకంటే ఫోకస్ మనం దాని మీదే ఇంజనీరింగ్ వాటర్ సిస్టమ్స్ పైన ఫోకస్ చేస్తున్నాము. కానీ ఒరిజినల్ సోర్స్ పాడైపోతుంది, అది స్ట్రెంథన్ అవుతుంది, దాన్ని స్ట్రెంథన్ చేయాలనే విషయంలో మనం ఫోకస్ చేయట్లేదు. క్లియర్? ఫోకస్ చేయాల్సింది ఏంటి? వీ హావ్ టు ఫోకస్ ఆన్ ది అదర్ వన్. వెట్లాండ్స్ని కాపాడుకోవాలి, స్ట్రెంథన్ చేయాలనేది మేజర్ థింగ్. ఆన్సర్ ఈస్ సి. ఈజ్ దట్ క్లియర్ నౌ ఎవ్రీవన్? Yes, sir. గుడ్. ట్రై దిస్.
C, sir. C. కూల్. గుడ్ ఆర్టికల్, మన ఫేవరెట్. బ్యాంక్ క్రెడిట్ టు ఇండస్ట్రియల్ సెక్టర్ హ్యాస్ స్టార్టెడ్ షరింకింగ్ అంటే తగ్గిపోతుంది. ఇట్స్ డిక్లైన్ హ్యాస్ బీన్ ఎ సీరియస్ కన్సర్న్ యాజ్ క్రెడిట్ గ్రోత్ ఇస్ ఎసెన్షియల్ టు రివైవ్ ఇన్వెస్ట్మెంట్. ఇండస్ట్రియల్ సెక్టర్కి బ్యాంకుల నుంచి వెళ్తున్న అప్పులు ఏమవుతున్నాయి, తగ్గిపోతున్నాయి. క్రెడిట్ అంటే లోన్స్ తగ్గిపోతున్నాయి. ఈ తగ్గిపోవడం అనేది ఒక సీరియస్ కన్సర్న్. ఎందుకు? యాజ్ క్రెడిట్ గ్రోత్ ఈజ్ ఎసెన్షియల్ టు రివైవ్ ఇన్వెస్ట్మెంట్ని రివైవ్ చేయాలంటే క్రెడిట్ గ్రోత్ అనేది ఎసెన్షియల్. క్రెడిట్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. ద ప్రాబ్లమ్స్ ఆరిజిన్స్ లై ఇన్ ది ఇన్కంప్లీట్ రిఫార్మ్స్ ఆఫ్ ద లాస్ట్ 20 years. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? దీని ఆరిజిన్స్ ఏంటి? ఇన్కంప్లీట్ రిఫార్మ్స్ ఆఫ్ ద లాస్ట్ 25 years. గత 25 సంవత్సరాల్లో రిఫార్మ్స్ కొన్ని కంప్లీట్ అవ్వాల, ఉండిపోయాయి, కొన్ని పెండింగ్ ఉండిపోయాయి. An institutional change that should have followed the 1991 reforms should have been setting up of a resolution corporation for banks. 1991 రిఫార్మ్స్ తర్వాత ఏం చేసి ఉండాలి? ఒక రెజల్యూషన్ కార్పొరేషన్ సెటప్ చేసి ఉండాలి. రెజల్యూషన్ అంటే అర్థం ఏంటి? ఒకవేళ బ్యాంక్ ఫెయిల్ అయితే ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, అంటే బ్యాంక్ ఎత్తేస్తే ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలని ఒక రెజల్యూషన్ కార్పొరేషన్ పెట్టి ఉండాలి. ఇన్ ఏ మార్కెట్ ఎకానమీ విత్ బూమ్స్ అండ్ బస్ట్స్, బ్యాంక్ షుడ్ బి అలౌడ్ టు బి సెటప్ అండ్ ఫెయిల్. మార్కెట్ ఎకానమీ అంటే an economy which is run by demand and supply. అంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ లేకుండా మార్కెట్లో డిమాండ్ ఉంటే ఆ ప్రొడక్ట్ నడుస్తుంది, డిమాండ్ లేకపోతే పడిపోతుంది. అంటే డిమాండ్ సప్లై మొత్తం అన్నిటిని డిటర్మైన్ చేసే ఎకానమీని మార్కెట్ ఎకానమీ అంటాం. బూమ్స్ అంటే ఎకానమీ బాగా రైజ్ అవ్వడం, బస్ట్ అంటే రిసెషన్స్ పడిపోవడం. ఇలాంటి ఎకానమీలో బ్యాంక్ షుడ్ బి అలౌడ్ టు బి సెటప్ అండ్ టు ఫెయిల్. అంటే బ్యాంక్ పెట్టడం ఈజీగా ఉండాలి, బ్యాంక్ ఫెయిల్ అయ్యే ప్రాసెస్ కూడా ఉండాలి. ఇప్పుడు ఫెయిల్ అయ్యే ప్రాసెస్ అంటే మనం కావాలని బ్యాంక్ని ఫెయిల్ చేయాలనుకోము, కానీ ఒకవేళ బ్యాంక్ ఫెయిల్ అయితే ఇట్స్ ఓకే అన్నట్టు ఉండాలి. అంటే అది ఆ బ్యాంక్ ఫెయిల్ అయింది అంటే, ఇప్పుడు కంపెనీ పెట్టాడు, కంపెనీ దివాలా తీసింది, అది ఎలా న్యాచురల్ ప్రాసెస్, బ్యాంక్ కూడా దివాలా తీయడం లేదా ఎత్తేయడం అనేది న్యాచురల్ ప్రాసెస్ లా ఉండాలి అని అంటున్నాడు ఇక్కడ. బట్ టుడే వీ కెనాట్ షట్ డౌన్ బ్యాంక్స్. మనం ఇప్పుడు బ్యాంక్ షట్ డౌన్ చేయగలుగుతామా? చేయలేము. ఎందుకు? బికాస్ దెర్ ఇస్ నో ప్రాపర్ సిస్టమ్ టు షట్ దెమ్ డౌన్. బ్యాంక్స్ ని షట్ డౌన్ చేయడానికి ప్రాపర్ సిస్టమ్ లేదు. అందుకే వీక్ లాస్ మేకింగ్ బ్యాంక్స్ కంటిన్యూ టు నీడ్ మోర్ క్యాపిటల్. సో దానివల్ల ఏమవుతాయి? లాసుల్లో ఉన్న బ్యాంక్స్, వీక్గా ఉన్న బ్యాంక్స్ క్లోజ్ చేయడానికి అవ్వట్లేదు, కాబట్టి వాటిని కాపాడడం కోసం మళ్ళీ మళ్ళీ గవర్నమెంట్ వాటికి ఫండ్స్ ఇస్తూ వెళ్తుంది. ఇది పరిస్థితి. దిస్ ఇస్ వాట్ ది ఆవరేజ్ ట్రైంగ్ టు సే. ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ ఈజ్ నాట్ ఏబుల్ టు హెల్ప్ ది కంట్రీ ఇన్ ఇట్స్ ఎకనామిక్ గ్రోత్. ఇది ఎంటైర్ బ్యాంకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడేస్తుంది. కైండ్ ఆఫ్ ఓవర్ రిఫార్మ్స్ కావాలని చెప్తున్నారు తప్పితే అసలు ఓవరాల్గా హెల్ప్ చేయట్లేదని చెప్పడం ఉద్దేశం కాదు. ఎకనామిక్ రిఫార్మ్ దట్ స్టార్టెడ్ ఇన్ 1991 హ్యావ్ నాట్ హెల్ప్డ్ ఇన్ ఇంప్రూవింగ్ ది ఎకానమీ టు ఎక్స్పెక్ట్. ఇది ఓవరాల్గా ఎకానమీ గురించి మాట్లాడేస్తుంది. ఓకే, మనం స్పెసిఫిక్ రిఫరెన్స్ ఈజ్ బ్యాంక్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడేమో 1991 లో స్టార్ట్ అయిన ఎకనామిక్ రిఫార్మ్స్ ఎకానమీ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడలేదు అని చెప్పేస్తున్నాడు. ఇండియా ల్యాక్స్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ టు డీల్ విత్ ఫెయిల్యూర్ ఆఫ్ బ్యాంక్స్. ఇది సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది. సో బ్యాంక్ ఫెయిల్యూర్స్ని హ్యాండిల్ చేయడానికి ఇండియాలో ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ అనేవి లేవు. అని చెప్పేసి ఈ పాయింట్ చెప్తోంది. సో ఇది కొంచెం కరెక్ట్ లాగా అనిపిస్తోంది. లెట్ us see if this is the correct answer or is there something else. ఇది పక్కన పెడదాం. ఎంకరేజింగ్ ది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్, దీని గురించి డిస్కషనే లేదు, సో కొట్టేయండి. ఆన్సర్ ఇస్ సి. బ్యాంక్ ఫెయిల్యూర్ని డీల్ చేయడానికి మన దగ్గర సిస్టమ్స్ ఉన్నాయా? లేవు. మన దగ్గర ఎటువంటి రెజల్యూషన్ సిస్టమ్స్ కూడా లేవు. అప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, అవి ఏం చేయాలో తెలియక గవర్నమెంట్ ఆ బ్యాంక్స్ని సపోర్ట్ చేస్తూ ఇంకా ఫండ్స్ ఇస్తూ నడిపిస్తుంది. ఇది ఇండియాలో ఉన్న పరిస్థితి అని చెప్తున్నాడు. సో సరైన సిస్టమ్స్ మనం బిల్డ్ చేసుకోలేదు బ్యాంక్ ఫెయిల్యూర్స్ని హ్యాండిల్ చేయడానికి అని అంటున్నారు. క్లియర్? ఎనీ డౌట్స్? నెక్స్ట్ క్వశ్చన్.
C, sir. ఇండియా హ్యాస్ ట్రిమెండస్ పొటెన్షియల్ ఫర్ సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీకి మనకి చాలా ఎక్కువ పొటెన్షియల్ ఉంది. అంటే మన దేశంలో సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అర్థం కదా. వి ఆల్ రియలైజ్ దట్ వీ హ్యావ్ టు స్టాప్ బర్నింగ్ ఫాజిల్ ఫ్యూయల్స్ టు మీట్ అవర్ ఎనర్జీ నీడ్స్. మనం అంతా ఏం రియలైజ్ అవ్వాలి? ఫాజిల్ ఫ్యూయల్స్ ని బర్న్ చేయడం ఆపాలి. ఓకే, మన ఎనర్జీ నీడ్స్ మీట్ అవ్వడానికి ఇంకెన్నాళ్ళు ఫాజిల్ ఫ్యూయల్స్ పైన ఆధారపడతాం? అది పొల్యూషన్ కి కారణం అవుతున్నాయి. బట్ సర్టెన్ రెన్యూబుల్ సోర్సెస్ ఆర్ స్టిల్ గోయింగ్ త్రూ దేర్ కాస్ట్ కర్వ్స్. కొన్ని రెన్యూబుల్ సోర్సెస్ ఇంకా వాటి కాస్ట్ కర్వ్స్, అంటే ప్రొడ్యూస్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది, అమ్మితే ఆ ప్రైస్ వస్తుందా లేదా, ఈ ఆస్పెక్ట్స్ ఇంకా నడుస్తున్నాయి. అండ్ లెర్నింగ్ కర్వ్స్, అంటే ఇంకా బెటర్ టెక్నాలజీ ఏమైనా ఉందా, ఇంకా వీటిని ఎలా చేయొచ్చు, అది ఇంకా డెవలప్మెంటల్ స్టేజ్లో ఉంది. టు గెట్ ద రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ అవుట్పుట్, అందుకే అనుకున్నంత అవుట్పుట్ ప్రస్తుతానికి రావట్లేదు. The Indian government has strongly committed to its targets of reducing emissions by 33% by 2030. 2030 కల్లా ఎమిషన్స్ ని 33% ఎలాగైనా తగ్గించాలని చెప్పి మనం టార్గెట్స్ పెట్టుకున్నాము. దానికి గవర్నమెంట్ కమిటెడ్ గా ఉంది. అండ్ టువర్డ్స్ దిస్ ఇట్ హాస్ ఇనిషియేటెడ్ ఎ స్ట్రాంగ్ పుష్ టువర్డ్స్ ఎ గ్యాస్ బేస్డ్ ఎకానమీ. సో అందుకని గవర్నమెంట్ ఏం చేసింది? గ్యాస్ బేస్డ్ ఎకానమీ వైపు అడుగులు వేసింది. అండ్ హెస్ ఆల్సో ఇన్వెస్టెడ్ హెవీలీ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ. రెన్యూబుల్ ఎనర్జీ పైన కూడా ఎక్కువగా ఇన్వెస్ట్ చేసింది. However, అయితే business houses are wary of investing too heavily in renewable energy at a time when the technology is not yet ready. కంప్లీట్ టెక్నాలజీ మనకి సిద్ధంగా లేదు కాబట్టి కార్పొరేట్స్ గవర్నమెంట్ ఇందులోకి ఇన్వాల్వ్ అవుతున్నాయి అంటే అంత ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి ప్రజెంట్ సిద్ధంగా లేవు. దే ఆర్ వేరీ ఆఫ్ ఇన్వెస్టింగ్. వేరీ అంటే కేర్ఫుల్. అండ్ ఇఫ్ యు ఆర్ వేరీ ఆఫ్ సంథింగ్ అంటే కొంచెం వాచ్ఫుల్ గా కేర్ఫుల్ గా ఉన్నావు, భయపడుతున్నావు అని అర్థం అనమాట. Which one of the following is the most logical and rational inference that can be made from the above passage? So above passage నుంచి మనం డ్రా చేయగలిగిన లాజికల్ అండ్ రేషనల్ ఇన్ఫరెన్స్ ఏంటి? ఏం పెడతాం ఆన్సర్? చూద్దాం. C, sir. ఇండియాస్ కమిట్మెంట్ టు రెడ్యూస్ 33% ఈజ్ అన్లైక్లీ టు బి అచీవ్డ్. ఎలిమినేటెడ్. ఎందుకు? అది అచీవ్ చేయగలుగుతామా లేదా అనేది మాట్లాడలేదు. స్ట్రాంగ్ కమిట్మెంట్తో ఉన్నామని చెప్పారు. ఇండియా షుడ్ ఇంపోర్ట్ గ్యాస్ రదర్ దాన్ ఇన్వెస్ట్ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. గ్యాస్కి వెళ్ళాలా, రెన్యూబుల్ ఎనర్జీకి వెళ్ళాలా, ఏది ఇంపార్టెంట్ ఏది తక్కువ అనే డిస్కషన్ జరగలేదు. గెటింగ్ రెన్యూబుల్ రిసోర్సెస్ టు మార్కెట్ టూ సూన్ మే బీ కాస్ట్లీ. రెన్యూబుల్ రిసోర్సెస్ని మార్కెట్కి ఎర్లీగా తేవడం వల్ల నష్టం జరగవచ్చు. మేబీ కాస్ట్లీ అంటే వర్కౌట్ అవ్వకపోవచ్చు, నష్టం జరగవచ్చు అని అర్థం. ఇండియా షుడ్ పుట్ ఇన్ మోర్ ఎఫర్ట్స్ ఇన్ ద ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్. గ్యాస్ కోసం ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయాలి, ఎఫర్ట్స్ పెట్టాలి అంటున్నాడు. నో, అగైన్ ఇది కంపారిజన్ మోడ్లో వెళ్తుంది. అర్థమైందా? గ్యాస్కి వెళ్ళాలా, దీనికి వెళ్ళాలా, ఇది బెటరా అది బెటరా అనే డిస్కషన్ జరగలేదు. సో బెటర్ థింగ్ ఏంటి? ఇదే. ఎందుకంటే టెక్నాలజీ పూర్తిగా రెడీ అవ్వలేదు, ఇంకా లెర్నింగ్ కర్వ్ ఇంకా అవ్వలేదు, ఇంకా బెస్ట్ టెక్నాలజీ మనకి రెడీ అవ్వలేదు, ఇంకా మనం చాలా లెసన్స్ నేర్చుకోవాల్సింది నేర్చుకోలేదు. కాబట్టి వాటిని మార్కెట్కి వెంటనే తేవడం అనేది మేబీ నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు, దానివల్ల నష్టం జరిగే అవకాశం ఉంది అనేది ఇక్కడ చెప్తున్నారు. సో ఆన్సర్ ఈస్ సి. ఆన్సర్ ఈస్ సి. Try this.
B, sir. డి, B, sir. బి ఆర్ డి? B. బి. In part 3 of the constitution, which assures people certain fundamental rights, పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది? పీపుల్ కి సర్టెన్ ఫండమెంటల్ రైట్స్ ఎష్యూర్ చేస్తుంది. దీంట్లో ఆర్టికల్ 25 ప్రొక్లైమ్స్ దట్ 25 ఏం చెప్తుంది? ఆల్ పర్సన్స్ ఆర్ ఈక్వల్లీ ఎంటైటిల్డ్ టు ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్ అండ్ ద రైట్ ఫ్రీలీ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ రిలీజన్. అందరికీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్ ఉంది. అంటే మనసులో ఏం పెట్టుకోవాలి, ఎలా ఆలోచించుకోవాలి అనే దానికి అడ్డం ఇలాగే ఉండాలి, మీ మనసులో కూడా ఇదే ఉండాలి అని చెప్పి గవర్నమెంట్ నుంచి రెస్ట్రిక్షన్స్ లేవు. అండ్ మీరు ప్రొఫెస్ చేయాలన్నా, ప్రాక్టీస్ చేయాలన్నా, ప్రాపగేట్ చేయాలన్నా. ప్రొఫెస్ అంటే ఏంటమ్మా? ప్రొఫెస్ అంటే చెప్పడం, నేను పలానా మతాన్ని ఫాలో అవుతానని చెప్పడం. ప్రాక్టీస్ అంటే దాని రిచువల్స్ అన్నిటిని నువ్వు చేయడం. ఓకే. అండ్ రిలీజియన్ని ప్రాపగేట్ చేయడం. రిలీజియన్ని ప్రాపగేట్ చేయడం అంటే మతాన్ని వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు అని అర్థం. What people fail to notice is that this proclamation is prefixed with the words subject to public order, morality, health and to other provisions of this part. అయితే ఇక్కడ ఇది రాశారు కానీ దానికి వెనకాల ఒక రెస్ట్రిక్షన్ పెట్టారు. ఏంటది? ఈ ప్రొక్లమేషన్ ఏదైతే ఉందో ఇది సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ, హెల్త్ అండ్ అదర్ ప్రొవిజన్స్ ఇన్ దస్ పార్ట్ అని చెప్పి దీనికి కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు. విత్ సెట్ కండిషన్స్ ప్రెసిడెంట్ for legal protection of religious practices of any community. So religious practices of any community ని ప్రొటెక్ట్ చేస్తుందా కాన్స్టిట్యూషన్ అంటే? చేస్తుంది, కానీ కొన్ని కండిషన్స్ కూడా పెడుతుందని అర్థం. The closing words of this prefatory rider in Article 25 virtually constitute a subordination clause placing other fundamental rights mentioned in Part 3 over and above the right to religious freedom. సో ఈ ఆర్టికల్లో చివరిలో రాసింది మనకి ఏం చెప్తుంది? ఆర్టికల్ పార్ట్ 3లో ఉన్న అదర్ ఫండమెంటల్ రైట్స్ దీనికంటే అబవ్ ఉన్నట్టు, అంటే ఒక రకంగా దీన్ని సబార్డినేట్ చేస్తున్నాయి అని అర్థం. రిలీజియస్ ఫ్రీడమ్ అనే రైట్ ని సబార్డినేట్ చేయడం అంటే ఏంటి? మిగిలిన రైట్స్ కంటే ఇవి వీక్ అన్నట్టుగా ఆ ఆర్టికల్ మెన్షన్ చేశారు అని చెప్పి రాశాడు. అమాంగ్ దోస్ అదర్ ఫండమెంటల్ రైట్స్ ఈస్ ద రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. అర్థమైందా? Yes, sir. Assured at the outset and elaborated in later articles to mean inter alia ante among other things that the state shall not deny equal protection of laws to any person or group of persons on the basis of religion alone. Religion basis మీదే స్టేట్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ ని డినై చేయకూడదు. అంటే పలానా వ్యక్తి ముస్లిం, పలానా వ్యక్తి క్రిస్టియన్ అని చెప్పి అతనికి ఒక చట్టం ద్వారా వచ్చే ప్రొటెక్షన్ ఇవ్వకుండా ఆపకూడదు. చట్టం అందరికి ఈక్వల్ గా అప్లై చేయాలి. ఒక రిలీజియన్కి చెందినవాడని చెప్పి డిస్క్రిమినేట్ చేయకూడదు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఓవరాల్ గా మనకి ఏం అర్థమైంది? రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ అనే దాని గురించి బాగా హైగా చెప్పారా? దానికి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయని చెప్పారా? దానికి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అనుకున్నంత ఎక్కువేమీ కాదు. ఇన్ఫాక్ట్ వేరే రైట్స్ దీనికంటే సుపీరియర్ అన్నట్టుగా కాన్స్టిట్యూషన్ చెప్పింది. దీన్ని ఒక రకంగా సబార్డినేట్ చేసినట్టుగా కనిపిస్తుంది. అంటే మనకి ఎగ్జాక్ట్లీ పాయింట్ టు పాయింట్ అర్థం కాకపోయినప్పటికీ కూడా మీరు అక్కడ కొన్ని కీవర్డ్స్ని పట్టుకొని చూసారు. ఇక్కడ సబార్డినేషన్ క్లాజ్ అని ఇక్కడ రాశాడు. ఇలాంటి వాటిని పట్టుకొని వాడు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడో మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఆ టోన్ బట్టి మనం ఇన్ఫరెన్స్ లాగొచ్చు. ద స్టేట్ షెల్ నాట్ ఇంటర్ఫియర్ విత్ రిలీజియస్ అఫైర్స్ ఆఫ్ ది సిటిజన్స్ అంటే అర్థం ఏంటి? సిటిజన్స్ యొక్క రిలీజియస్ అఫైర్స్ విషయంలో స్టేట్ ఇంటర్ఫియర్ అవ్వకూడదు అంటున్నాడు. అవునా? నో, No, sir. ఇంటర్ఫియర్ అవ్వచ్చు. ఎందుకు? పబ్లిక్ ఆర్డర్ అన్నాడు, మొరాలిటీ, హెల్త్, ఇలాంటి ప్రావిజన్స్ ఉన్నాయి, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు పీపుల్ నచ్చినట్టు ఇది నా రిలీజియస్ అఫైర్, నేను ఏదన్నా చేసుకుంటాను, గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వకూడదు అనడానికి లేదు. గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వచ్చు, అందుకే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఆ పర్టికులర్ ఆర్టికల్కి. సో ఇది తప్పు. రిలీజియస్ ఫ్రీడమ్ అంటర్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ఓపెన్ టు స్టేట్ ఇంటర్వెన్షన్. చెప్పింది అదే. నీకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రిలీజియస్ ఫ్రీడమ్ ఏదైతే ఉందో అది అబ్సల్యూట్ కాదు. ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్. అంటే నువ్వు నచ్చినట్టుగా నాకు కాన్స్టిట్యూషన్ రైట్ ఇచ్చింది, నా ఫ్రీడమ్ నేను ఇష్టం వచ్చినట్టు వాడేస్తానంటే కుదరదు. ఇట్ కమ్స్ విత్ సర్టెన్ రెస్ట్రిక్షన్స్. రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవ్వచ్చా? ఇంటర్వ్యూన్ అవ్వచ్చు. ఇది కరెక్టే. రిలీజియస్ ఫ్రీడమ్ ఆఫ్ సిటిజన్స్ ఈజ్ నాట్ కవర్డ్ అండర్ ఫండమెంటల్ రైట్స్. నో, రిలీజియస్ ఫ్రీడమ్ కవర్ అయ్యింది సిటిజన్ ఫండమెంటల్ రైట్స్ లో. ఆర్టికల్ 25 అదే చెప్తోంది. రిలీజియస్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ ఆర్ ఇమ్యూన్ టు స్టేట్ లాస్. ఇమ్యూన్ అంటే ప్రొటెక్షన్. అసలు రిలీజియస్ ప్రాక్టీసెస్ కి కంప్లీట్ ఇమ్యూనిటీ ఉంది, చట్టాలు అసలు వాటిని టచ్ చేయలేవు అని చెప్తోంది. నో, కంప్లీట్ ఇమ్యూనిటీ వాటికి లేదు, వాటికి ఇమ్యూనిటీ లేదు. రిలీజియస్ ప్రాక్టీస్ అనేది ఒక పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసిన, మొరాలిటీని
హెల్త్ ఇలాంటి డిస్టర్బ్ చేసినా స్టేట్ ఇంటర్వ్యూన్ అవ్వచ్చు, స్టేట్ లాస్ వాటిని రెస్ట్రిక్ట్ చేయొచ్చు. అక్కడ చెప్పింది అదే. సో ఆన్సర్ ఈజ్ బి. ఈజ్ దట్ క్లియర్? ఎస్ సార్. వసంత అర్థమైందా? హనీషా? గుడ్. ఓకే, 2 more questions చేసేయండి క్విక్గా. నేను చెప్పేస్తాను, ఇది కొంచెం టఫ్ క్వశ్చన్. ద పల్స్ వెరైటీ ఆఫ్ పోసా అర్హార్ 16 హ్యాస్ ది పొటెన్షియల్ టు బి గ్రోన్ ఇన్ ది ప్యాడీ గ్రోయింగ్ రీజియన్స్ ఆఫ్ పంజాబ్, హర్యానా అండ్ యూపీ అండ్ ఈవెన్చువలీ ఇన్ ఆల్ ఆఫ్ ఇండియా. సో ఇదేంటమ్మా, ఇది ఒక పల్స్ వెరైటీ, దాని పేరు పోసా అర్హార్ 16. ఇది ప్రపంచంలో, ఇండియాలో పంజాబ్, హర్యానా, యూపీ లాంటి ప్రాంతాల్లో ప్యాడీ గ్రోయింగ్ అంటే రైస్ గ్రో చేసే ఏరియాల్లో వాటిని పండించడానికి అవకాశం ఉంది. చివరిగా ఇండియా మొత్తం కూడా వాటిని పండించవచ్చు అంటున్నాను. ఇట్స్ ఈల్డ్ అంటే దిగుబడి 2000 kg per hectare will be significantly greater than those of existing varieties. ఇప్పుడున్న వెరైటీస్ కంటే దీని దిగుబడి ఎక్కువ ఉంటుంది. అండ్ బికాస్ ఇట్స్ సైజ్ విల్ బి యూనిఫామ్, సైజ్ అంతా యూనిఫామ్గా ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బి ఎమినబుల్ టు మెకానికల్ హార్వెస్టింగ్. సో మెకానికల్గా దీన్ని హార్వెస్ట్ చేయొచ్చు అంటే చేయొచ్చు. అంటే ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, పెద్ద సైజు చిన్న సైజు అని రావు, అన్ని ఒకే సైజు ఉంటాయి కాబట్టి మనం మెషిన్స్ని యూజ్ చేసి వీటిని హార్వెస్ట్ చేయొచ్చు. An attractive feature for farmers in northern India who currently use this technology for paddy. Already mechanical harvesting ద్వారా ప్యాడీ చేస్తున్నారు వాళ్ళు, సో వాళ్ళకి అది అట్రాక్టివ్ ఫీచర్. సో ఇది కూడా అంటే మాన్యువల్గా చేయకుండా మెషిన్ ద్వారా చేసే అవకాశం ఉంటే వాళ్ళకి హ్యాపీ. మోస్ట్ ఇంపార్టెంట్, అర్హర్ స్ట్రా అన్లైక్ ప్యాడీ స్ట్రా ఈస్ గ్రీన్ అండ్ కెన్ బి ప్లౌడ్ బ్యాక్ ఇన్ టు ద సాయిల్. ప్యాడీ స్ట్రా మనకి ఎలా ఉంటుంది, ఎల్లో ఇష్గా ఉంటుంది. స్ట్రా అంటే ఏంటమ్మా, మొత్తం అంతా తీసేసిన తర్వాత చివరిగా మిగిలిపోయింది కదా. మీకు ఈ పంజాబ్, హర్యానాలో ఏం చేస్తారు, నవంబర్లో మంట పెట్టేస్తారు, తగలబెట్టేస్తారు వాటిని. సో కానీ ఈ దీని తాలూకా స్ట్రా మాత్రం గ్రీన్ అంట. సో కాబట్టి దీన్ని మీరు తగలబెట్టక్కర్లా, హ్యాపీగా దున్నేస్తే సాయిల్లో కలిసిపోతుంది. ఇన్ ప్యాడీ స్ట్రా ద ప్రాబ్లమ్ ఈజ్ ద హై సిలికా కంటెంట్. ప్యాడీ స్ట్రాన్ అలా చేస్తే రిస్క్, సిలికా కంటెంట్ ఎక్కువ ఉంటుంది, విచ్ డస్ నాట్ అలో ఫర్ ఈజీ డికంపోజిషన్. సో అది ఈజీగా డికంపోజ్ అవ్వదు. ఇన్ కేస్ ఆఫ్ అర్హర్ ఓఎఫ్ ఇది, ద ఫార్మర్స్ ఈవెన్ ఆఫ్టర్ కంబైన్ harvesting just needs to run a rotovator to cut the leftover straw into pieces. Just ఒక మెషిన్ పంపించేస్తే దాని మీద అది పీసెస్ కింద కట్ అయిపోద్ది, విచ్ కెన్ బి ప్లౌడ్ బ్యాక్ అండ్ విల్ డికంపోజ్ వెరీ ఫాస్ట్. అది ప్లౌ బ్యాక్ చేసేయచ్చు, దున్నేసి మట్టిలో కలిపేయచ్చు, డికంపోజ్ కూడా అయిపోతుంది. ఆల్ దిస్ ఈస్ డిఫికల్ట్ విత్ ద లెఫ్ట్ ఓవర్ ప్యాడీ స్టాక్స్ దట్ కెనాట్ బి ఈజీలీ సాల్వేజ్డ్ అండ్ ప్లౌడ్ బ్యాక్. అదే ప్యాడీ స్టాక్ అది పాసిబుల్ కాదు, గడ్డికి మన రైస్ తాలూకు దానికి అది అవ్వదు. ఫార్మర్స్ దేర్ఫోర్ చూస్ ద ఈజియెస్ట్ ఆప్షన్ ఆఫ్ సింప్లీ బర్నింగ్ ఇట్. అందుకే ఫార్మర్స్ ఏం చేస్తారు, సింపుల్గా దాన్ని బర్న్ చేస్తారు. ఇప్పుడు చెప్పండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద మోస్ట్ రేషనల్ ఇన్ఫరెన్సెస్ దట్ కెన్ బి మేడ్. చూడండి, ఒక ఇన్ఫరెన్స్ కాదు, ఒకే దాని నుంచి మనం ఎన్ని ఇన్ఫరెన్స్లైనా తీయొచ్చు. ఇక్కడ 5 ఇచ్చారు, 5 ఏవి? ఇది డిఫికల్ట్ క్వశ్చన్. ఎలిమినేషన్ బాగా తెలియాలి మీకు. ఫార్మర్స్ ఇన్కమ్ విల్ బి హయ్యర్ విత్ పల్స్ కల్టివేషన్ దాన్ విత్ ప్యాడీ కల్టివేషన్. ఇప్పుడు చెప్పండి, ఇన్కమ్ గురించి డిస్కషన్ జరిగిందా? ప్యాడీ వల్ల ఎక్కువ డబ్బులు వస్తాయా, పల్స్ వల్ల ఎక్కువ డబ్బులు వస్తాయా? డూ వీ హ్యావ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఆర్టికల్? నో ఇన్ఫర్మేషన్. సో ఎలిమినేట్ బి అండ్ డి. ఎలిమినేట్ బి అండ్ డి. నౌ ఇక్కడ ఏలో 2, 3, 5 చెప్పాడు, సిలో 2 and 3 చెప్పాడు. సో మనం ఇప్పుడు ఏం చెక్ చేయాలి? 5. డైరెక్ట్గా 5 చెక్ చేద్దాం. మెకనైజ్డ్ అగ్రికల్చర్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఫర్ స్టబుల్ బర్నింగ్. ఈజ్ దట్ కరెక్ట్? చెప్పాడా మెకనైజ్డ్ అగ్రికల్చర్ వల్ల స్టబుల్ బర్నింగ్ జరుగుతుందని చెప్పారా? నో. మెకనైజ్డ్ అగ్రికల్చర్ అని కాదు, ప్యాడీ స్ట్రాక్ ఆ ప్రాబ్లం ఉంది, కానీ పల్సెస్కి ఆ ప్రాబ్లం లేదు, దానివల్లే స్టబుల్ బర్నింగ్ జరుగుతుంది అనే ఇన్ఫరెన్స్ మనం తీసుకోలేము. సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? 2, 3 అయిపోయింది. అంటే మనం అన్ని చదవకుండా కూడా పెట్టేయచ్చు, చదవకుండా ఎలిమినేషన్తో పెట్టేది. ఇది టఫ్ క్వశ్చన్ అనుకున్నాం, కానీ ఇదే ఈజీ క్వశ్చన్. యూ కెన్ ఎలిమినేట్ ఫాస్టర్. పల్స్ కల్టివేషన్ కాజెస్ లెస్ పొల్యూషన్ యాజ్ కంపేర్డ్ టు ప్యాడీ కల్టివేషన్. ఎస్ ఆర్ నో? ఎస్. ఎందుకు? పల్స్ కల్టివేషన్ వల్ల ఏదైతే మిగులుతుందో దాన్ని యూ కెన్ ప్లౌ బ్యాక్ ఇన్ టు సాయిల్, ప్రాబ్లం లేదు. ప్యాడీది బర్న్ చేయాల్సి వస్తుంది, అది పొల్యూషన్కి దారితీస్తుంది. కరెక్ట్. పల్స్ స్ట్రా కెన్ బి యూస్ టు ఇంప్రూవ్ సాయిల్ క్వాలిటీ, అందుకని ఈజీగా డికంపోజ్ అయిపోతుంది, అది ఈజీగా డికంపోజ్ అయిపోతుంది. ఇప్పుడు ఒకవేళ 3 కరెక్టా కాదని మీకు కన్ఫ్యూజన్ ఉన్నా మీకు వేరే ఆప్షన్ లేదు అక్కడ, you don't have any other option left. So you will go with 2 and 3. Fourth, in the context of northern Indian agriculture, paddy straw has no usefulness. నార్థన్ ఇండియన్ అగ్రికల్చర్ కాంటెక్స్ట్లో ప్యాడీ స్ట్రాకి యూస్ఫుల్నెస్ లేదు అన్నాడు. దానికి యూస్ఫుల్నెస్ ఉందా లేదా మనకు తెలీదు,
ప్రజెంట్ ఏంటంటే సింపుల్గా దాన్ని కాల్ చేస్తున్నారు కానీ దాన్ని మళ్ళీ ముక్కలు కట్ చేసి ఆ పశువులకి మేతగా వేయొచ్చు, తినిపించవచ్చు, ఉన్నాయి కొన్ని యూస్ఫుల్నెస్లు, కానీ వాటి గురించి రాయలేదు. అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. యూస్ఫుల్నెస్ ఉందా లేదా అనేది మనకి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ డిస్కస్ చేయలేదు. సో బెటర్ ఆప్షన్ ఈస్ 2 and 3, విచ్ ఇస్ సి. క్లియర్? Yes, sir. Yes, sir. యా. Last question of the day. Economic liberalization in India was reshaped largely by the economic problems of the government than by the economic priorities of the people or by the long-term development objectives. ఎకనామిక్ లిబరలైజేషన్ ఇండియాలో జరిగింది. అయితే మేజర్గా దేని ద్వారా అంటే ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ యొక్క ఎకనామిక్ ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని లిబరలైజేషన్ చేశారు కానీ పీపుల్ యొక్క ఎకనామిక్ ప్రయారిటీస్ని బేస్ చేసుకొని కాదు, లేదా లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ ఆబ్జెక్టివ్స్ దృష్టిలో పెట్టుకొని కాదు. అంటే గవర్నమెంట్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి లిబరలైజేషన్ చేశారు. Thus, there were limitations in conception and design, which have been subsequently validated by experience. సో కాబట్టి ఆ లిబరలైజేషన్ చేసినప్పుడు ఆ రోజుకి గవర్నమెంట్కి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ప్రాబ్లం ఉండింది. ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఇది తీసుకొచ్చారు తప్పితే, ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొచ్చారు తప్పితే జనాలకి నీడ్స్ ఉన్నాయని లేకపోతే లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ ఆబ్జెక్ట్స్ దృష్టిలో పెట్టుకొని ప్రాపర్గా ప్లాన్ చేసినవి కాదు. సో ఇక్కడ ఏం చెప్పాడు? దెర్ వర్ లిమిటేషన్స్ ఇన్ కన్సెప్షన్ అండ్ డిజైన్. సో ఆ డిజైన్ అండ్ కన్సెప్షన్లో లిమిటేషన్స్ ఉన్నాయి, అన్ని పాజిటివ్స్ లేవు, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అని అర్థం. Jobless growth, persistent poverty, and rising inequality have mounted as problems since economic liberalization began. So, jobless growth, rising inequality, poverty, ఇవన్నీ కూడా ఏమయ్యాయి? హ్యావ్ మౌంటెడ్ యాజ్ ప్రాబ్లమ్స్గా కనిపించాయి. అంటే ఎకనామిక్ లిబరలైజేషన్ వచ్చినప్పటికీ కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి పోలేదు, ఇంకా బేసిక్గా పెరిగాయి. అండ్ ఆల్ దీస్ ఇయర్స్ లేటర్, ఇన్ని సంవత్సరాల తర్వాత, 4 క్వైట్ క్రైసిస్ కాన్ఫ్రంట్ ది ఎకానమీ. ఇప్పటికీ కూడా 4 క్రైసిస్ అంటే ఏంటి? సంక్షోభాలు ఎకానమీని కాన్ఫ్రంట్ చేస్తున్నాయి. ఏంటవి? అగ్రికల్చర్ ఒక క్రైసిస్, ఇన్ఫ్రా ఒక క్రైసిస్, ఇండస్ట్రియలైజేషన్ ఒక క్రైసిస్, ఎడ్యుకేషన్ ఒక క్రైసిస్. ఇవన్నీ కూడా కంట్రీ యొక్క ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్కి ఒక కన్స్టెంట్స్ లాగా, అడ్డంకుల్లాగా ఉండిపోయాయి. దీస్ ప్రాబ్లమ్స్ మస్ట్ బి రిజాల్వ్డ్ ఇన్ ఎకనామిక్ గ్రోత్ ఇఫ్ అని రాయాలి, తప్పులు ఉన్నాయి. దీస్ ప్రాబ్లమ్స్ మస్ట్ బి రిజాల్వ్డ్ ఇఫ్ ఎకనామిక్ గ్రోత్ హ్యాస్ టు బి సస్టైన్డ్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ మీనింగ్ఫుల్ డెవలప్మెంట్. గ్రోత్ డెవలప్మెంట్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అంటే, ఓకే, గ్రోత్ అంటే ఏంటి? ఓన్లీ ఫినాన్షియల్. డెవలప్మెంట్ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ఏంటి? లివింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అవ్వడం. సో మీనింగ్ఫుల్ డెవలప్మెంట్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అంటే ఈ ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయాలి. ఏంటి ఆ ప్రాబ్లమ్స్? అగ్రికల్చర్, ఇన్ఫ్రా, ఇండస్ట్రియలైజేషన్, ఎడ్యుకేషన్, ఇవన్నీ కన్స్టెంట్స్గా ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు రీథింక్ అండ్ రీడిఫైన్ ద ఎకనామిక్ రోల్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ద క్వెస్ట్ ఫర్ డెవలప్మెంట్. ఇక్కడ ఏం చెప్పాడు? రోల్ ఆఫ్ స్టేట్ అంటున్నాడు. గవర్నమెంట్ యొక్క రోల్ని రీడిఫైన్ చేయాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్, ఇండియా హ్యాస్ నాట్ మేడ్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇట్స్ పాలసీస్ ఇన్ సోషల్ సెక్టార్స్ నార్ మేడ్ సఫిషియంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ దెమ్. ఇండియా సోషల్ సెక్టార్స్లో ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పాలసీస్ చేయలేదు, వాటిలో సరైన ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయలేదని చెప్పేసి అంటున్నాడు. ఏం పెడతారు ఆన్సర్ చెప్పండి ఒకసారి. వాట్ విల్ యూ గో విత్? What will you go with? One only. One only? Are you sure? One BC. D, sir. D. I will go with D. Neither one nor two. ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే రోల్ ఆఫ్ స్టేట్ గురించి మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు రీథింక్ అండ్ రీడిఫైన్ ది ఎకనామిక్ రోల్ ఆఫ్ స్టేట్ ఇన్ ద క్వెస్ట్ ఫర్ డెవలప్మెంట్. ఇన్ ద క్వెస్ట్ ఫర్ డెవలప్మెంట్ గవర్నమెంట్ యొక్క రోల్ ఏంటి అనే దాన్ని మనం రీడిఫైన్ చేయాలి అని చెప్పి రాశారు. రెండోది అయితే మనకి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ క్లియర్గా సోషల్ సెక్టార్స్లో ఎనఫ్ పాలసీస్ ఇంప్లిమెంట్ చేయలేదు, ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ చేయలేదు, ఇన్వెస్ట్మెంట్స్ చేయలేదు అని ఇవి ప్రాబ్లమ్స్ అని చెప్పాడు కానీ వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ చేయలేదని చెప్పలేదు.
సో కాబట్టి 2 ఓన్లీ తప్పు, బోత్ 1 and 2 తప్పు. సో మనం ఎయిదర్ 1 ఓన్లీ పెట్టాలి లేదా నెయిదర్ 1 నార్ 2 పెట్టాలి. నార్ 2 కరెక్టే, కానీ 1 సంగతి ఏంటి? ఎసెన్షియల్ టు రీథింక్ అండ్ రీడిఫైన్ ద ఎకనామిక్ రోల్ ఆఫ్ ద స్టేట్. కరెక్ట్. ఆ ప్రాబ్లమ్స్ ఎకనామిక్ రోల్ ఆఫ్ ద స్టేట్ అని ఎందుకు అనాలి? అంటే గవర్నమెంట్ ఎటువంటి రోల్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకనామిక్ రోల్ ఆఫ్ స్టేట్ అంటే గవర్నమెంట్ ఎంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పాయింట్ తీసుకోండి, అంటే గవర్నమెంట్ ఎకానమీ విషయంలో ఎంత ఇన్వాల్వ్ అవ్వాలి, ఎంత ఇన్వాల్వ్ అవ్వకూడదు అంటే లైక్ మార్కెట్ ఎకానమీ వైపు వెళ్ళాలా, లేకపోతే క్యాపిటలిస్ట్ ఎకానమీ వైపు వెళ్ళాలా, లేదా స్టేట్ ఎకానమీ వైపు వెళ్ళాలా, అది ఎకనామిక్ రోల్ ఆఫ్ ద స్టేట్ అంటే మీనింగ్. అంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఎంత ఉండాలి, ఎంత ఉండకూడదు అనే దాన్ని రీడిఫైన్ చేయాలి అని చెప్పి రాస్తున్నాడు. ఇట్స్ కైండ్ ఆఫ్ ఓవర్, అది కొంచెం ఓవర్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాపిటలిస్ట్ ఎకానమీ తీసుకున్నారు అనుకోండి, క్యాపిటలిస్ట్ ఎకానమీలో గవర్నమెంట్ యొక్క ఎకనామిక్ రోల్ మినిమల్. అదే మీరు కమాండ్ ఎకానమీ తీసుకుంటే గవర్నమెంట్ యొక్క ఎకనామిక్ రోల్ ఎక్కువ ఉంటుంది. ఇది ఆ కాంటెక్స్ట్లోకి వెళ్తున్నట్టుగా నాకు అనిపించింది. ఇట్ ఈస్ టూ బ్రాడ్. నాకు తెలిసి ఇది ఓవర్ బ్రాడ్. ఇట్ లుక్స్ లైక్ ఇట్ ఈస్ టూ బ్రాడ్. స్పెసిఫిక్గా మనం రిఫార్మ్స్ గురించి మాట్లాడుతున్నాము, అక్కడికి రెస్ట్రిక్ట్ అయింటే బాగుండేది. రిఫార్మ్స్ గురించి మనం కాకుండా ఇంకా ఓవర్ అయిపోయింది అని నాకు అనిపిస్తుంది. ఐ విల్ గో విత్ డి. నెయిదర్ 1 nor 2 sounds to be a better option because 1 seems to be too broad. అక్కడ చెప్తున్న పాయింట్ని దాటి వెళ్ళిపోతుంది. వెళ్ళింది. ఓకే, సో విత్ దిస్ we come to a closure of inference based questions. ఓకేనా, ఇన్ఫరెన్స్ అయిపోయింది. నెక్స్ట్ మనం టేకప్ చేసేది అజంప్షన్స్. అజంప్షన్ బేస్డ్ క్వశ్చన్స్లో కూడా మనం ఈజీ క్వశ్చన్స్తో స్టార్ట్ చేస్తాము. అజంప్షన్ అంటే ఏంటో తెలుసుకుంటాము, ఈజీ క్వశ్చన్స్తో స్టార్ట్ చేస్తాము. దెన్ వీ విల్ మూవ్ ఆన్ టు టఫర్ వన్స్. వీ విల్ అగైన్ టేక్ 3 to 4 సెషన్స్ ఫర్ అజంప్షన్స్. క్లియర్? Yes. ఎనీ డౌట్స్ ఇన్ దిస్? మీరు చేయాల్సిందల్లా ఫర్దర్ ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఎప్పుడైనా క్వశ్చన్స్ వస్తే వదిలేయకూడదు, అటెంప్ట్ చేయాలి, భయపడకూడదు. ఓకే, ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. సో మ్యాన్ ఆర్ ఉమెన్, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే యాక్యురసీ లెవెల్స్ అంతా పెరుగుతూ ఉంటాయి. నేను మళ్ళీ ఇంకో సందర్భంలో చేస్తాను, ఇది ఇక్కడతో క్లోజ్ అని కాదు. సో వి విల్ కంటిన్యూ డూయింగ్ దిస్. ఇస్ దట్ క్లియర్? ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి ఓపెన్ చేయండి. కంప్యూటర్స్ ఆర్ నాట్ కంప్లీట్లీ సేఫ్ అన్నారు. అంటే కంప్లీట్లీ సేఫ్ కాదు అంటే జనరల్ గానే అనిపిస్తుంది కదండి సార్ అది. యా, ఏ కూడా కరెక్ట్ అవ్వడానికి స్కోప్ ఉంది ఈ క్వశ్చన్లో. కంప్యూటర్స్ ఆర్ నాట్ కంప్లీట్లీ సేఫ్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నీకు ఉన్న వాటిలో బెస్ట్ ఆప్షన్ ఎంచుకోవాలి. నీకు ఏ ఎందుకు కాదు అంటే నేను ఆన్సర్ చెప్పలేను, కానీ ఉన్న వాటిలో బెటర్ ఆప్షన్ డి, బికాస్ డి ఈజ్ బ్రాడర్. A is referring to the safety aspect of computers. D is referring to their widening impact in our life. సో ఓవరాల్ ప్యాసేజ్లో దేని గురించి ఎక్కువసేపు మాట్లాడారు? సేఫ్టీ గురించా, ఇంపాక్ట్ గురించా అంటే ఇట్ ఈస్ ఇంపాక్ట్. ఎక్కువ వాటిపైన ఇంపాక్ట్ చేస్తుంది, ఎఫెక్ట్ చేస్తుంది అనే విషయం గురించి ఎక్కువసేపు మాట్లాడారు. అందుకని బెస్ట్ రిఫ్లెక్ట్స్ అన్నారు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్స్. ఇది ఇన్ఫరెన్స్ ఎందుకు కాదు అనేది కాదు, అది ఇన్ఫరెన్స్ కాదని కాదు, ఉన్న వాటిలో ఏది బెస్ట్? డి బెటర్, బికాస్ డి ఈజ్ రిఫరింగ్ టు ది అదర్ ఆస్పెక్ట్, మన లైఫ్ని ఇంపాక్ట్ చేస్తుందనే ఆస్పెక్ట్ మీద ఫోకస్ చేసింది. వెరాజ్ ఏ ఈజ్ రిఫరింగ్ టు సేఫ్టీ ఆస్పెక్ట్ కంటే ఇది బెటర్ ఆప్షన్గా అనిపించింది. ఓకేనా, మీకు ఒకటి కరెక్ట్ అంటే ఇంకోటి ఖచ్చితంగా అది ఇన్ఫరెన్సే కాదు అని కాదు. అందుకే క్వశ్చన్ చదవాలి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ అన్నాడు, ద మోస్ట్ క్రిటికల్ ఇన్ఫరెన్స్. అలాంటప్పుడు అందుకే చెప్తాను నేను, ఒకటి చూడగానే కరెక్ట్ అనిపించదు కదా అని వెళ్ళకూడదు, అన్ని ఆప్షన్స్ చూడాలి. ఇఫ్ సంథింగ్ సౌండ్స్ బెటర్ దాన్ ద ఫస్ట్ వన్, దానికంటే ఇది బెటర్ అనిపించింది అనుకున్నప్పుడు ఏం చేస్తారు? అది మానేసి ఇటు వస్తారు. అంతేనా? క్లియర్? ఎస్. సో లెట్స్ క్లోజ్ దిస్ హియర్.